లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशां अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. 17వ శ్లోకం. कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామములో అమ్మవారి యొక్క ఉరువుల గురించి, వాటి లావణ్యము గురించి వర్ణిస్తున్నారు. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత. శ్రీదేవి యొక్క ఉరువుల లావణ్యము అంటే ఉరువులు అంటే తొడలు అని అర్థం అన్నమాట తెలుగులో. వాటి యొక్క లావణ్యము అలాగే మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియను, అతనికి మాత్రమే తెలియనట్టి ఉరువులు కలిగినది అని అర్థం అన్నమాట. అందుకే అమ్మవారిని కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అని స్తుతిస్తున్నాము. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామములో అమ్మవారి యొక్క మోకాలి చిప్పలు గురించి వర్ణిస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి అంటే మాణిక్యముతో చేసిన మకుటముల వలె ప్రకాశించుచున్నాయి అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మాణిక్యము అంటే వజ్రాలన్నమాట. వాటితో చేసినట్లుగా అమ్మవారి మోకాలు చిప్పలు మెరుస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. అందుకే అమ్మవారిని మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని స్తుతిస్తున్నాము. 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగికా గూఢగుల్ఫా కూర్మ పృష్ట జైష్ణు ప్రభదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగిక. ఈ నామములో అమ్మవారి యొక్క పిక్కల గురించి వర్ణిస్తున్నారనమాట. అవి ఎలా ఉన్నాయి అంటే ఆరుద్ర పురుగులతో కూర్చినటువంటి మన్మధుని యొక్క అంబుల పొదిని, అంటే అంబుల పొది అంటే బాణాలు పెట్టుకునే ఒక పొది అనమాట, బాక్స్ లాగా ఉంటుంది. అటువంటి పోలికతో అమ్మవారి పిక్కలు ఉన్నాయి అని ఈ నామములో వర్ణిస్తున్నారు. అందుకే ఈ శ్రీదేవిని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక అని స్తుతిస్తున్నాము. గూఢగుల్ఫా. ఇక్కడ గూఢగుల్ఫా అనొచ్చండి, లేదా గూఢగుల్ఫా అని కూడా అంటారు. గూఢ అంటే ఏంటంటే రహస్యము, గుల్ఫా అంటే చీలమండము. ఆడవారికి అతి రహస్యమైన అది తెలుసు కదా, దాని గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. గూఢగుల్ఫా రహస్యమైన చీలమండలము కలది అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ రహస్యముగా అనగా సృష్టిలో మరెవ్వరికీ లేనటువంటి శోభ కలిగిన చీలమండలములు శ్రీదేవికి మాత్రమే కలిగియుండుట అని విశేష అర్థము. అందుకే అమ్మవారిని గూఢగుల్ఫా అని స్తుతిస్తున్నాము. కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఈ నామములో అమ్మవారి యొక్క ముంగాళ్ళు అంటే ముందరి కాళ్ళ గురించి వర్ణిస్తున్నారు. శ్రీదేవి యొక్క ముందరి కాళ్ళు ఎలా ఉన్నాయి అంటే కూర్మ పృష్ఠ అంటే తాబేలు, కూర్మం అంటే తాబేలు, పృష్ఠ అంటే వీపు భాగము. తాబేలు యొక్క వీపును జయించినట్లుగా ఇక్కడ సమానార్థము అని చెప్తున్నారనమాట. అంటే అమ్మవారి ముందలి కాళ్ళు తాబేలు యొక్క వీపుతో సమానముగా, అంటే దాన్నే వీపునే మనం మూపురము అని కూడా అంటారండి.
అలా తాబేలు యొక్క మూపురము ఎత్తుగాను కఠినముగా అంటే గట్టిగా ఉంటుంది కదా, అలాగే శ్రీదేవి యొక్క ముంగాళ్ళు ఎత్తుగా కఠినత్వముతో మార్ధవముతో జయించుచున్నవి అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. అందుకే అమ్మవారిని కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అని స్తుతిస్తున్నాము. ఇప్పుడు 17-18 శ్లోకాల అర్థాలు తెలుసుకున్నాం కదా. 15 నుంచి 18 శ్లోకాల వరకు 2 సార్లు పారాయణ చేద్దాము. లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారధళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సఘ్నాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరీక్షిప్త స్మరతు నాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. మరొకసారి పారాయణ చేద్దాము. లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రపాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సఘ్నాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరీక్షిప్త స్మరతు నాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఓం శ్రీమాత్రే నమః.